ఈ దొండకాయలు నేను ఉడికించుకుని పెట్టేసుకున్నాను అనమాట. చూసారా, దొండకాయలు ఒక కుక్కర్లో పెట్టేసి ఒక 2 విజిల్స్ వస్తే చూసారా ఎంత మెత్తగా అయిపోయినాయో. చేతులు పాడైపోకుండా ఉంటాయి. వేడి నీళ్లు కాచుకుని దొండకాయల్లో వేసేసుకున్నా కూడా మీకు కట్ చేసేటప్పుడు చేతులకు పాడైపోకుండా ఉంటాయి. నాకు ఇంకా ఈజీ అవ్వడం కోసం కుక్కర్లో పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసాను. కొంచెం నీళ్ళు పోసుకున్నాను. చల్లగా అయిన తర్వాత దీన్ని కట్ చేసుకుని కూర చేస్తాను. ఏ కూర చేస్తాను అనేది మీరు చూడండి. చాలా చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది అనమాట. ఇదిగోండి దోసకాయలు ఉన్నాయి ఇక్కడ. ఈ దోసకాయలు 2 తొక్క తీసి పెట్టుకున్నాను. తొక్కలన్నీ చూపించట్లేదులేండి. ఇదిగోండి దోసకాయ. ఇది ఒకటి మాత్రం పాపాయి కోసమని ఉంచాను అనమాట. ఉత్తే దోసకాయ ముక్కలు తినడం ఇష్టం అనమాట. అందుకని ఈ దోసకాయ ఉంచేసాను. ఈ రెండింటితోటి నేను పచ్చడి చేస్తాను. శుభ్రంగా మీరు చేదులు చెక్ చేసుకోండి. చేదు లేకుండా ఉన్న చూసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మనం పచ్చడి చేసుకుందాము. ఇది బుజ్జి గుమ్మడికాయ చూసారా, చిన్న గుమ్మడికాయ ఎంత బాగుందో, క్యూట్గా ఉంది కదా. ఈ గుమ్మడికాయతోటి